తాజాంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరో 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి పెట్రోలింగ్ వెహికల్ సంబంధించి కూడా పోలీసు వాహనంలో కూడా 4 కానిస్టేబుల్ పెట్రోలింగ్ కోసం చెప్పి అక్కడ తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలోనే ఈ ఆగి ఉన్న వాహనాన్ని పోలీస్ వాహనాన్ని అతి వేగంతో వచ్చి లారీ ఢీకొనడంతో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఆ స్థానికులు అయితే చెప్తున్నారు. దీంట్లో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడక్కడ మృతి చెందగా మరో 3 కానిస్టేబుల్ తీవ్ర గాయాలు కావడం జరిగింది. దాంట్లో ఒకరికి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వెంటనే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ తర్వాత 108 సహాయత కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారిని అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ఈ ఘటనలో లారీ డ్రైవర్ సంబంధించి కూడా అతను మరి అతి వేగంగా రావడంతో పాటు అతనికి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కూడా పరీక్షలు నిర్వహించినందుకు చూస్తున్నారు. కానీ అతను ప్రస్తుతం ఆ పోలీసు అదుపులో ఉన్నారా లేదనేది కూడా ఒక ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఈ కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో కూడా ప్రస్తుతం ఆ వెహికల్స్ అన్ని కూడా తొలగించి ట్రాఫిక్ అయితే ప్రస్తుతం అయితే క్లియర్ చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైతే విజయ్ కుమార్ చనిపోవడం జరిగిందో అతన్ని పోస్ట్ మార్టం కోసం చెప్పి ఇటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన పైన పోలీసులు ఉన్నతాధికారులు కూడా సీరియస్ కావడం జరిగింది. ఈ అతి వేగంతో వచ్చి తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ని మృతికి కారణమైన ఆ డ్రైవర్ సంబంధించి కూడా ప్రస్తుతం అతనిపై కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.